బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొదటగా ఆంధ్రప్రదేశ్లో రవాణా రంగానికి పెద్ద ఊరట లభించింది. రాజమండ్రి విశాఖపట్నం మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అదేవిధంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరొక వైపు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గజియాబాద్, సీతాపూర్ మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం కూడా ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ మెరుగుపరచడానికి మొత్తం 198 కిలోమీటర్ల కొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. పోర్టుల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు రైలు మరియు రహదారి కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు 9,889 కోట్లను కేటాయించారు. సముద్ర రవాణా రంగంలో కూడా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి 12,980 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నారు. ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఆర్ఎస్ అలవెన్స్ పెంపును కూడా ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను మరో 3 సంవత్సరాలు పొడిగిస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి కొత్త ఊతమిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. ఏదైతే ఈ రోజు కేంద్ర కేబినెట్ ఏపీకి సంబంధించి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరుగుతోంది. దీనిలో భాగమైనటువంటి రైల్వే లైన్ల నిర్మాణం కావచ్చు, పోర్టులకు సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, ఈ రోజు కేంద్ర కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతోంది. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అయితే కనుక ఏపీకి కేటాయిస్తూ ఇటు కూటమి ప్రభుత్వంకి అయితే కనుక తీపి కబురు అందించడం కూడా జరుగుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయంతో మరింత వేగం పుంజుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే అమరావతి చట్టబద్ధత అనంతరం కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కూడా ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం హర్షణీయంగా అయితే కనుక భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ఇటు రాజమండ్రి, విశాఖపట్నం సంబంధించినటువంటి రైల్వే 3-4 రైల్వే లైన్ల నిర్మాణాలకు సంబంధించి ఇటు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు 200 కిలోమీటర్లకి సంబంధించినటువంటి యొక్క పరిధిలో భాగంగా ఇటు దశల వారీగా అయితే కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విశాఖపట్నం పోర్టు నుంచి ఎగుమతులకి సంబంధించినటువంటి ఎంతో కీలకంగా కార్గో సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు చెన్నై టు హౌరా కారిడార్ లో ఈ యొక్క సెక్షన్ అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కీలకమైనటువంటి సెక్షన్ లో భాగంగా ఇటు రైల్వే లైన్ల నిర్మాణం చేపడితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక కార్గో సేవలో మరింత వేగం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు గంగవరం, అదేవిధంగా కాకినాడ, మచిలీపట్నం పోర్టులకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేంద్ర కేబినెట్ 9,000 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయిస్తూ ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇటు పోర్టుల అనుసంధానం కావచ్చు, ఎగుమతులు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఈ యొక్క పోర్టులు అయితే ఎంతో కీలకంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ యొక్క పోర్టులపై కూడా ఎక్కువ దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలోనే లాజిస్టిక్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అయితే కనుక వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర కేబినెట్ సైతం కూడా ఇటు ఏపీ ప్రభుత్వానికి అయితే కనుక వరాల జల్లు అనేది కూడా కురిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే బడ్జెట్ అనంతరం కూడా తీసుకుంటున్నటువంటి యొక్క నిర్ణయాలు కావచ్చు, ఏదైతే ప్రధానంగా ఈ పోర్టుల అంశాలు, రైల్వే లైన్ల అంశాలు కూడా ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వానికి అయితే కనుక ఊరటనిస్తున్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క రైల్వే లైన్ల నిర్మాణం చేపడితే మాత్రం ఇటు ప్రయాణికుల రద్దీతో పాటు ఏదైతే కార్గో సేవల రద్దీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు 8,000 కోట్ల రూపాయల అంచనా అయితే కనుక ఇండియన్ రైల్వేస్ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ లైన్లు పూర్తయితే మాత్రం ఈ యొక్క లాజిస్టిక్స్ వ్యవస్థ కావచ్చు, అంటే ఇప్పటికే కూడా పోర్టుల వ్యవస్థ, అదేవిధంగా రైల్వే వ్యవస్థను వినియోగించుకొని ఏదైతే ఇండస్ట్రీలకి ఎక్కువగా ఉపయోగపడనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి అయితే మాత్రం మరిన్ని ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.